హాయ్ ఫ్రెండ్స్, అందరూ నమస్తే. అరుణ్ ద రేట్ ఆఫ్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం. నేను మీ కేఎస్ వరప్రసాదనం. నేను మీకు ఈరోజు ఈ వీడియోలో ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం వారి అమలుపరిచే పథకాల్లో ఒక పథకం తల్లికి వందనం పథకం అనేది, దాని గురించి అప్డేట్స్ అనేది కొద్దిగా వీడియోలు చేశారు. అవి ఏమిటనేది ఈ వీడియోలో మనం చూద్దాం. ఈ తల్లికి వందనం అనేది కార్యక్రమం అనేది, ఈ పథకం అనేది కుటుంబంలో చదువుకునే వ్యక్తులు ఎంతమంది ఉంటే అంతమందికి వర్తిస్తుందని తెలియజేస్తారు. అలాగే ఈ తల్లికి వందనం గత 2024-25 సంవత్సరంలో చదువుకునే విద్యార్థుల సంఖ్య మొత్తం 81 లక్షలకి సుమారు ఉందని ఒక అంచనా అనేది ప్రభుత్వం వారు సేకరించారు. వాటిలో ప్రభుత్వ నియమాల ప్రకారం అనేది ఒక జాబితా అనేది తయారు చేస్తే సుమారు ఒక 61 లక్షల మందికి అర్హత ఉన్నట్లుగా తెలుస్తుంది. అది మీకు ఈ నెల 20వ తారీఖున కన్ఫామ్గా ఎవరికి వచ్చేది అనేది కంపల్సరీ అనేది లిస్ట్ అనేది విడుదల చేస్తారు. ఈ అర్హులు అనేవారు 20వ తారీఖు అనేది చెక్ చేసుకోవచ్చు. ఈలోపు మీరు చేయవలసింది, మీకు కావాల్సిన అర్హతలు ఏమిటి అంటే, మీరు తల్లి కానీ తండ్రి కానీ మీరు ఎవరు గార్డియన్గా పెట్టారో వారి పేరుతో ఈకేవైసీ అని చేసి ఉండాలి. తర్వాత చదువుకునే విద్యార్థి అతని పేరున ఈకేవైసీ చేసి ఉంచాలి. అలాగే రేషన్ కార్డు కలిగి ఉండాలి. బ్యాంక్ స్టేట్మెంట్ అనేది మీరు అవైలబుల్లో వాడుకునే బ్యాంక్ స్టేట్మెంట్, గతంలో మీరు డబ్బులు పడినప్పుడు ఏ అకౌంట్ ఇచ్చారనేది, ఆ అకౌంట్ అనేది మీరు దాన్ని యాక్టివేషన్లో ఉంచుకోవాలి. లేదనుకోండి, మీరు దగ్గరలో ఉన్న మీరు పోస్ట్ ఆఫీసులో అకౌంట్ ఓపెన్ చేసి దాన్నైనా దీనికి ఇవ్వచ్చు. ఆ అకౌంట్ అయినా అది సెంట్రల్ గవర్నమెంట్ కాబట్టి పోస్ట్ ఆఫీసు కంపల్సరీ అది మీకు వినియోగం అవుతుంది. ఇలా 3 అయినాయి. 4వది ఏమిటంటే, ఈ అపార్ కార్డు అనేది విద్యార్థులకి కేంద్ర ప్రభుత్వం అనేవారు ఒకటి ఇస్తున్నారు. అది చాలా స్కూల్లో అమలైంది. అపార్ కార్డు అనేది కంపల్సరీ తీసుకోవాలి. ఆ కార్డులో ఉన్న నియమాల ప్రకారం విద్యార్థి గత 2024-25 సంవత్సరంలో 75% తగ్గకుండా స్కూల్కి హాజరైన విద్యార్థులందరికీ వచ్చే అవకాశం ఉందని ఒక విషయంగా తెలియజేశారు. తర్వాత ఇంకోటి ఏమిటంటే, ఇన్కమ్ ట్యాక్స్ కుటుంబంలో ఉండేవారు ఎవరైనా ఇన్కమ్ ట్యాక్స్ అనేది చెల్లిస్తుంటే ఆ కుటుంబంలో వారికి తల్లికి వందన కార్యక్రమం అనేది వచ్చే అవకాశం అనేది లేదని తెలియజేస్తున్నారు. అలాగే మాజీ ప్రజాప్రతినిధుల పిల్లలకు ఇలా కొన్ని మినహాయింపులు అనేది, రూల్స్ అనేది వారు అమలు చేసి ఆ ప్రకారం సుమారు 61 లక్షల మంది చిల్లరకి ఈ పథకాన్ని అమలు చేయడానికి సిద్ధం చేస్తున్నారు. ఈ పథకం అమలు అనేది మన ముఖ్యమంత్రి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ నెల 27, 28, 29 ఈ తారీఖుల్లో కడప జిల్లాలో మహానాడు అనేది నిర్వహిస్తున్నారండి. ఈ పార్టీ తరఫున మహానాడు నిర్వహిస్తున్నారు. ఆ మహానాడులో 27వ తారీఖున ఈ తల్లికి వందనం కార్యక్రమం అనేది ప్రజలకి అందుబాటులో తెచ్చే విధంగా మొదలు ప్రారంభించడానికి ఒక ప్రణాళిక అనేది సిద్ధం చేసినట్లుగా తెలుస్తుంది. అలాగే ప్రతి ఒక్కరూ మేము గవర్నమెంట్ డేట్స్ అనేది మనం ఈ షార్ట్స్ రూపంలో అనేది మేము చేస్తున్నామండి. అవి చూస్తున్నారు చాలామంది వ్యూవర్స్. 4,000, 5,000, మొన్న ఒక వీడియో అయితే 6,800 మంది 7,000 దాకా చూస్తారు. అలాగే వ్యూవర్స్ చూస్తున్నారు, సంతోషం. అలాగే మన సబ్స్క్రైబర్స్ కూడా 115 మంది మా ఛానల్ మీద అభిమానంతో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకున్నారు. వాళ్ళందరికీ ధన్యవాదాలు. అలాగే వ్యూవర్స్ కూడా 1,22,000 ఇప్పటికి పైచిలకు దాటిపోయి ఉంది. అందరికీ ధన్యవాదాలు. కాబట్టి మీరు చేయవలసిందల్లా ఏం లేదండి, మన ఈ పెద్ద అరుణ్ ద రేట్ ఆఫ్ అనేది పెద్ద వీడియోలు ఉన్నాయి. అది మంచి కంటెంట్తో ముందుకు వెళుతున్నాయి. అవి ఫ్యామిలీ అవేర్నెస్, పబ్లిక్ అవేర్నెస్ అన్నీ ఉన్నాయి అందులో.
కాబట్టి ప్రతి ఒక్కరూ కేవలం ఈ అప్డేట్స్ కాకుండా ఈ అరుణ్ శివ @యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీరు తప్పకుండా ఈ లైక్ బటన్ అనేది లైక్ చేసి ఈ షేర్ బటన్ అనేది షేర్ చేస్తే మీ అందరికీ షేర్ అవుతుంది. మీరు చెప్పక్కర్లేదండి, మీరు మీ స్టేటస్లోనో లేదా మీ మిత్రులకో షేర్ చేశారనుకోండి, ఈ వీడియో వాళ్ళందరికీ షేర్ అవుతుంది. ఇది సబ్స్క్రైబ్ చేయండి, వాళ్ళే వీడియో చూసి వాళ్ళే సబ్స్క్రైబ్ చేసుకుంటారు. అలా మా ఛానల్కి మంచి చేతునిచ్చిన వాళ్ళు అవుతారు. మీరు ఇటువంటి ఎన్నో వీడియోలు, మంచి వీడియోలు మీకు చేసి అందించడానికి మాకు ప్రోత్సాహంగా ఉంటుంది. ఈ వీడియో మీరు చూసినందుకు ధన్యవాదాలు. పూర్తిగా మేము మరిన్ని వీడియోలు చేయడం కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. అలాగే ఈ పథకానికి సంబంధించి ఈ పడే 15,000 రూపాయల అమౌంట్ అనేది అది 2 తడవలుగా పడచ్చు, లేదా మొత్తం ఒకటే తడవ అనేది ఇంకా నిర్ణయం అనేది మీకు రేపు 20 తారీఖు దాటిన తర్వాత 20 తారీఖు కానీ మీకు అప్డేట్ వస్తుందండి. అది మొత్తానికి పథకం అనేది స్టార్ట్ చేస్తున్నారు. అది 2 విడతలుగానే చేయొచ్చు, ఒక తడవగానే అనేది కూడా ప్రభుత్వం వారు ప్రజలకు అందజేయచ్చు. ఎందుకంటే మన రాష్ట్ర ఖజానా మీద ఈ పథకాల భారం అనేది అధికంగా పడుతుంది. వారు చక్కగా అమలుపరుచుకుంటూ వెళ్తున్నారు కాబట్టి అది వారి నిర్ణయాన్ని బట్టి మనం ప్రోగ్రెస్ చేయొచ్చు. మీరు 20 తారీఖు దాటిన తర్వాత మీ వివరాలు చెక్ చేసుకోవడానికి మీ సమీపంలో ఉన్న సచివాలయానికి అనేది వెళ్ళి మీరు ఈ తల్లికి వందనం కార్యక్రమం సంబంధించి పూర్తి డీటెయిల్స్ అనేది పొందొచ్చు. అక్కడ లిస్టులు అనేవి అందుబాటులో ఉంటాయి. మీరు చూసుకొని 27 తారీఖులోపు మీ అకౌంట్లో పడతాయి. మీరు దాన్ని రిసీవ్ చేసుకొని మీరు మీ పిల్లలకి సంబంధించి వినియోగించుకోవడానికి మీకు మంచిగా ఉపయోగపడుతుంది.